హాయ్ వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం సత్యసాయి నిగమగమంలో జరుగుతున్న నేషనల్ సిల్క్ ఎక్స్పో అనే ఎగ్జిబిషన్లోకి వచ్చేసామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి నంబర్ ఆఫ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి విత్ డిఫరెంట్ కలెక్షన్. శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీస్, అలాగా బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. ఆ కలెక్షన్ అంతా ఇవాళ ఎపిసోడ్లో చూసేసిద్దాం. సో ఇప్పుడు సత్యసాయి నిగమగమంలోకి ఎంటర్ అయిపోగానే మనకి బోల్డ్ అన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయండి. అందులో ఇప్పుడు మనకి ఎంట్రన్స్లోనే ఉన్న ఒక స్టాల్లో చూస్తూ ఉంటే కనుక మనకి బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ అంతా కనిపిస్తుంది. మరి ఈ కలెక్షన్కి సంబంధించి, ఈ స్టోర్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో లెట్ us know about the collection and what kind of a collection that you have. See, basically we are into sarees right now. So we are trying to make something exclusive and designer sarees. Okay, may we have a look at the collection please? Yes, sure. This is our newly launched. This we named it as music collection. ఓకే, మ్యూజిక్ కలెక్షన్. సో చూస్తున్నారు కదండి, ఈ పర్టికులర్ శారీ తీసుకుంటే కనుక కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నైస్ గ్రీన్ కలర్ తీసుకున్నారండి, కొంచెం న్యాన్ షేడ్స్లా కనిపిస్తుంది అనమాట. దానికి వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్తో కాంబినేషన్ ఇచ్చారు. అండ్ దీనిలోనే మనం చూస్తూ ఉంటే కనుక బార్డర్స్ వచ్చేసేసి కొంచెం ఫ్యాన్సీ బార్డర్స్ లాగానే ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి పర్ల్ అండ్ గోల్డ్ బాల్స్ అన్ని కలిపేసి మనకి 4 sides కూడా మనకి బార్డర్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఇంక ఇదంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా తీసుకోవచ్చండి. మనం ప్లీట్స్ దగ్గర నుంచి తీసుకుంటే, అంటే పళ్ళు దగ్గర నుంచి తీసుకుంటే షోల్డర్ వరకు కూడా ఇవే వస్తుంది. అదే మనకి కట్టుకొంగు దగ్గర నుంచి ప్లీట్స్ వరకు తీసుకుంటే కనుక ఇలాంటి లేసింగ్ మెటీరియల్ని ఇచ్చేసారనమాట. సో ఇది ఈ శారీ చూసారు కదండి. ఇంకా ఇలాంటి డిజైనర్ కలెక్షనే మనం ఈ స్టోర్లో చాలా చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. అంటే కలర్ మనకి 2-3 డిఫరెంట్ షేడ్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో వచ్చేసి మనకి ఆ షేడ్ కూడా చూడొచ్చు అనమాట. ఒక సైడ్ అంతా కూడా చూస్తుంటే కనుక మనకి పింకిష్ షేడ్ తెలుస్తుంది, మరో సైడ్ అంతా కూడా మనకి పీచిష్ షేడ్ తెలుస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మనకి క్యారీ చేయడానికి కూడా ఈజీగానే ఉంటుంది. అండ్ బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక కొంచెం హెవీ బార్డర్స్ లాంటివి యూజ్ చేశారు. తర్వాత వచ్చేసి మనకి ఇలాంటి కట్ వర్క్ ప్యాచెస్ కూడా తీసుకున్నారనమాట. ఇదే మనకి డిజైనర్ బ్లౌజ్ లాగా కూడా ఇచ్చేసారు కాబట్టి మనం బ్లౌజ్ తీసుకున్న తర్వాత అడిషనల్గా వర్క్ చేయించుకునే పని లేకుండా సింపుల్గా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందండి. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇంకొంచెం కొత్త కలెక్షన్ లాగా కావాలి అనుకుంటే కనుక మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. మనకి సింపుల్గా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసి మనకి టోటల్గా అంతా కూడా టొమాటో రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది. దీనికి వచ్చేసేసి మనం బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే అటు న్యాన్ గ్రీన్ కలర్లో, అలాగే రెడ్ అండ్ దెన్ బ్లూ తోటి ఒక పైపింగ్ అనేది వచ్చేసిందండి. త్రూఅవుట్ శారీ అంతా మనకి ఇదే విధంగా ఉంటుంది. దీని మీదనే మనకి అక్కడక్కడ ఇలాగా స్టోన్స్ని స్కాటర్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది విత్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట. రన్నింగ్ బ్లౌజ్ కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి కొంచెం కొత్తగా కావాలి, డిజైనర్ పీస్ లాగానే ఉండాలి అనుకుంటే కనుక బ్లౌజ్ని కూడా మనం కాంట్రాస్ట్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. This is something newly launched, very new thing I would like to show you all. Okay. This is a lehenga saree. Okay. It is half weight. Half of the saree is lehenga. So it has attached lot of kalis in it. So you don't need to pleat the sarees. Normal sarees you pleat them and then. Okay. So you can just call it as a just a minute saree. Yeah, just a minute. ఓకే, నార్మల్గా అయితే మనం శారీస్కి కుచ్చులు పెట్టుకుంటాం కదండి. ఇది అట్లా కాకుండా మనకి లెహంగా స్టైల్లో ఉంది కాబట్టి లోపలంతా కూడా మనకి ఆల్రెడీ కలీస్ లాగా అంటే ప్లీట్స్ లాంటివి వచ్చేస్తున్నాయి కాబట్టి మనం నార్మల్గా టై చేసుకొని ఇట్ వుడ్ బి లైక్ అ ఘాగ్రా, రైట్? ఓకే, సో కట్టేసేసుకొని తర్వాత నార్మల్గా మనం పళ్ళు అనేది వేసేసుకోవచ్చు అండి. సో లోపలంతా కూడా మనకి ఈ ప్యాటర్న్లో వస్తుందన్నమాట. నైస్ నేవీ బ్లూ కలర్ ఇచ్చారు. దానికి కాంబినేషన్ వచ్చేసేసి మనకి హెవీగా ఈ బార్డర్స్ అనేవి ఇచ్చారండి. బార్డర్స్ కూడా మనకి ఫ్యాన్సీ బార్డర్స్, 3 డిఫరెంట్ బార్డర్స్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మోటివ్స్ని వచ్చేసేసి ఇలాంటి ప్యాచెస్ లాగా తీసుకొని కొంచెం హెవీగా ఇచ్చారనమాట. ఇవంతా కూడా మనకి ప్లీట్స్లో ఉంటుంది. అండ్ తర్వాత కలర్ చూస్తూ ఉంటే కనుక అంటే మనకి లోపల నుంచి అంటే కట్టుకొంగు పార్ట్ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ప్యాటర్న్లో ఉంటుందండి. ఇందాక మనం చూసినట్టుగానే ఇది కూడా లేసింగ్ మెటీరియల్లోనే వస్తూ ఉంటుంది. అండ్ ఓకే, ఇదంతా చూస్తూ ఉంటే కనుక మనకి లెహంగా లాగా వస్తుంది అనమాట. అండ్ మనకి పళ్ళు వచ్చేసేసి మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్యాటర్న్లో ఇచ్చేసారండి. ఈ లేసింగ్ ప్యాటర్న్తో వచ్చేసేసి నార్మల్ బార్డర్స్ అనేవి త్రూఅవుట్గా రన్ అవుతూ ఉంటాయి. దానికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్లో తీసుకున్నాను అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ మినిట్ శారీస్ కావాలి అనుకుంటే కూడా మనకి దొరుకుతాయండి. ఇవే కాకుండా మనం 1 or 2 శారీస్ అయితే కనుక మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్లో కూడా చూసాం కదా. మరికొన్ని ఫ్యాబ్రిక్స్లో కావాలి శారీస్ అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి మనకి కొంచెం అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికి బాగుండేలాగా డిజైన్ చేశారనమాట. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి ఇచ్చారు. టోటల్గా మనకి ఏంటంటే ఈ
స్కిన్ కలర్ ఒక బేజ్ కలర్ లాంటిది తీసుకున్నారు కదా, దానికే గ్రీన్ కలర్ పింక్ పైపింగ్ అండ్ దెన్ పర్పుల్ షేడ్లోటి ఒక బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇంకొంచెం కోటా లాంటివి ప్రిఫర్ చేసేవాళ్ళు, సూపర్ నెట్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ శారీస్ని కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇది జూట్ ఫ్యాబ్రిక్ లాగా తెలుస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలో కూడా వచ్చేసి మనం కలర్ కాంబినేషన్ ఇప్పుడు కొంచెం హిట్గా ఉన్న కలర్ కాంబినేషన్ ఏమైనా ఉంది అంటే కనుక అది బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్యాటర్న్లో తీసుకుంటే కనుక ఇదంతా కూడా మనకి ఏంటంటే వీవింగ్ జరిగినట్టు ఉంటుందండి. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది ఇస్తూ ఉంటారనమాట. దానికి బ్లౌజ్ కూడా వచ్చేసేసి మనకి రన్నింగ్ కాకుండా కాంట్రాస్ట్గా ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి హైలైట్ లుక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ చూస్తున్నారు కదండి, శాంపుల్గా చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఓవరాల్గా మీరే ఒక లుక్ వేసేసేయండి. మరో స్టాల్లోకి వచ్చేసామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి బ్లౌజెస్కి సంబంధించి బోల్డ్ అంత ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అలాగే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, సెమీ స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. సో వాటిలోని మోడల్స్ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రా సిల్క్ బ్లౌజ్ అండి. సో మనకి ఏంటంటే కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, సెల్ఫ్ షైన్ అంతా వచ్చేసేసి. ఇంకా మనం నెక్ పార్ట్ చూస్తూ ఉంటే కనుక ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ చాలా హెవీగా ఇచ్చారనమాట. అంటే ఇలాంటి శారీస్ని, ఇలాంటి బ్లౌజెస్ని బేసిక్లీ షిఫాన్స్ లేదంటే జార్జెట్స్ లేదంటే నెట్స్ మీదకి వేసుకుంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఫ్రంట్ ఉన్న వర్క్ అంతా కూడా ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఫ్రంట్లో చూస్తూ ఉంటే మల్టీ కలర్స్ తోటి ఇలాంటి చిన్న చిన్న బార్డర్స్ లాగా ఇచ్చి ఇలా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. స్లీవ్స్ తీసుకుంటే కనుక కొంచెం ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయండి. అంటే కొన్ని మూవీస్ చూసిన తర్వాత హీరోయిన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అలా కుట్టించుకోవాలి అనుకుంటే కనుక ఈ టైప్స్లో కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట. కొన్ని జోధా అక్బర్ బ్లౌజెస్ అని ఉంటాయి, లేదు అంటే కనుక ఇప్పుడు రామ్లీలా బ్లౌజెస్ అలా తీసుకుంటే కనుక మనకి 3/4 లేదంటే ఫుల్ స్లీవ్స్ కూడా మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినాయి కాబట్టి ఈ ప్యాటర్న్లో తీసుకొని మనకి ఫైనల్గా బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా సింపుల్గా బార్డర్స్ అనేవి ఇచ్చేసారనమాట. సో ఇలాంటి ప్యాటర్న్స్లోనే మనం అంటే జ్యువెలరీ ప్యాటర్న్ లాగా తీసుకోవాలనుకుంటే కంప్లీట్ నెక్కి చోకర్ పెట్టుకున్నట్టుగా హెవీగా కనిపిస్తూ ఉంటుంది కదా. అదే ఇలాంటి బ్లౌజ్లో తీసుకుంటే కనుక అది వచ్చేసి మనకి కింద నుంచి జ్యువెలరీ ప్యాటర్న్లో ఉంటుంది. అంటే నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ చేయించుకుంటామో అంతే మనకి డీప్ కూడా ఉంటుందన్నమాట. వెనకాల చూస్తుంటే చాలా ప్లెయిన్గా ఇచ్చేసారండి. సింపుల్గా ఒక ఇలాంటి స్టోన్ వర్క్ ఉన్నవి ఒక 5 రోస్తో తీసుకున్నారు, సింపుల్ బార్డర్ లాగా అటాచ్ చేశారనమాట. ఇలాంటిదే మరొక ఫ్యాబ్రిక్లో చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇచ్చారనమాట. కొంచెం పర్ల్ గ్రీన్ షేడ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి కొంచెం జూట్ మిక్స్లో మనకి ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది. దీనిలో కూడా ఏంటంటే స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా, ఎడ్జ్కి వచ్చేసరికల్లా మనకి చిన్నగా ఈ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది బార్డర్స్లో. అలాగే ఫ్రంట్లో చూస్తే కనుక హెవీగా ఈ వర్క్ అంతా ఇచ్చేసారండి. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి నక్షి యూజ్ చేశారు, గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశారు, అలాగే స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ అయ్యేలాగా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి వెనకాల సింపుల్ డోరీ అనేది ఇచ్చేసారు. అలాగే ఇందాక మనం చూసిన దానికి దీనికి వేరియేషన్ మనం బ్యాక్ నెక్లో చూడొచ్చండి. ఇందాక మనకి సింపుల్గా స్టోన్స్ 5 రోస్లో ఉండే స్టోన్స్ని ఒక బార్డర్లో తీసుకున్నారు. దీనిలో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులోనే మనం ఇంకొక మోడల్ తీసుకోవాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. సో ఏంటంటే కలర్ మారినా కూడా మనకి ఏంటంటే బేస్ అనేది ఒకటే లాంటిది ఇచ్చారండి. బేసిక్లీ ఏంటంటే ఇదంతా కూడా మనకి ఒకటే లాంటి వర్క్ తోటి ఎలివేట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇందులోనే మనం కావాలంటే మోడల్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు సెమీ స్టిచ్డ్ బ్లౌజెస్ చూస్తే కనుక మల్టీ కలర్స్ ఎవరైనా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మనకి మల్టీపర్పస్గా ఉంటాయి కాబట్టి. సో అందులోని మోడల్స్ చూడాలంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇందులో వచ్చేసి మనకి ఇదంతా కూడా వీవింగ్తో ఉన్న ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుంది కదా, ఈ ప్యాటర్న్లో తీసుకున్నాం అనమాట. గుజ్రీ వర్క్ అంటే అడిషనల్గా చేసినట్టుగా కాకుండా సింపుల్గా మనకి ఈ ప్యాటర్న్లో కనిపిస్తుంది. ఇలా సెమీ స్టిచ్డ్ తీసుకుంటే కనుక మనం మన సైజ్కి ఆల్టర్ చేయించుకోవచ్చు అండి బ్లౌజెస్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పట్టు శారీస్ మీద కూడా బాగుండాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఫ్యాన్సీ శారీస్ మీదకి కాకుండా అటు పట్టు మీద కూడా కావాలి అంటే ఈ ప్యాటర్న్లో తీసుకుంటే కనుక మనకి చాలా బాగుంటుంది. దీనిలో చూస్తూ ఉంటే కనుక బేస్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, దానిలోనే గోల్డ్ కలర్తో పోల్కో డాట్స్ లాంటివి ఇచ్చేసేసి ఇలాంటి బార్డర్స్ లాగా ఇచ్చారనమాట. ఈ బార్డర్స్ వచ్చేసి మనకి త్రోట్ బ్లౌజ్ మొత్తంలో అక్కడక్కడ లైన్స్ లాగా రన్ చేస్తున్నారు కాబట్టి ఇలా కూడా మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు.
ఓన్లీ బ్లాక్ ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. బ్లాక్ విత్ గోల్డ్ కాంబినేషన్ ఉంటే కనుక మనం ఏ బ్లౌజెస్ మీదకైనా ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్స్ని ఎంతోమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అవి అటు పట్టు శారీస్ మీద కానీ ఇటు ట్రెండీగా ఉండే శారీస్ మీదకైనా మ్యాచ్ అయిపోతాయి కాబట్టి. సో వాటిలోని మోడల్ చూడాలి అంటే కనుక మనం ఇలాంటివి తీసుకోవచ్చు అండి. గోల్డ్ అండ్ కాపర్ మిక్స్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. మొత్తం కూడా గోటాపత్తి మనకి టైప్లో కనిపిస్తుంది అనమాట. దీనిలోనే అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు కాబట్టి మనం అడిషనల్గా ఏం వర్క్ చేయించుకోకుండా చాలా సింపుల్గా కూడా ఇలా తీసేసుకోవచ్చు. సో ఇలాంటివే కాకుండా మనకి ఏంటంటే యోక్స్ కూడా ఉన్నాయండి. యోక్స్ ఉంటే కనుక మనం తీసుకున్నామంటే సింపుల్గా మన డ్రెస్కి కావాలి అనుకుంటే, లేదంటే మనకి బ్లౌజెస్ కావాలనుకుంటే ఆ నెక్ వర్క్ లేదంటే ఆ హ్యాండ్ వర్క్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్యాటర్న్లో చూడొచ్చు. ఇప్పుడు ఇది తీసుకున్నాము అంటే మనం బ్లౌజ్లో కావాలంటే బ్లౌజ్లో కుట్టించుకోవచ్చు, లేదంటే కనుక డ్రెస్సెస్కి కూడా యోక్స్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి కుందన్ అండ్ పర్ల్ వర్క్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు, లేదు అవుట్ అండ్ అవుట్గా మనకి థ్రెడ్ వర్కే కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇలాంటి యోక్స్లో కూడా బోల్డ్ అనే వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వెల్వెట్ మీద కావాలంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. మనం ఇందాక ఏదైతే మనం జోధా అక్బర్ స్టైల్ లేదంటే జ్యువెలరీ ప్యాటర్న్ అనుకుంటున్నామో అలాంటివి తీసుకోవాలనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. మరి ఇవే కాకుండా మనకి శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ లేసెస్ కూడా వేసుకుంటూ ఉంటాం కదా, లెహంగాస్ తీసుకున్నా కూడా అలాంటి వాటికి కావాలి అనుకుంటే కనుక ఇక్కడున్న లెహంగా లేసింగ్ బార్డర్స్ తీసుకోవచ్చు అనమాట. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే బేస్ అంతా కూడా మనకి ఒక ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారు, అటు ఇటు మనకి గోటాపత్తి తోటి పైపింగ్ లాగా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి మనకి డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుంది. త్రూఅవుట్గా మనం చూస్తే కూడా థ్రెడ్ వర్క్ తోటి ఈ డిజైన్ అంతా కూడా మనం చూడొచ్చు అనమాట. ఇందులోనే కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. దీన్ని చూస్తూ ఉంటే కనుక ఇందాక ఇచ్చినట్టుగానే అటు ఇటు మనకి గోటాపత్తి తోటి బార్డర్స్ లాగా లేసింగ్ బార్డర్స్ లాగా ఇచ్చేసారు. మధ్యలో చూస్తూ ఉంటే కనుక మనకి మల్టీ కలర్ బార్డర్స్ లాగా తెలుస్తుంది. సో ఇది వేసుకుంటే కనుక మనకి ఏ కలర్ శారీ మీదకైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, పర్పుల్ ఉంది, సో ఇలా ఐవరీ కలర్ యూజ్ చేస్తారు. సో ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా లెహంగా కానీ శారీ కానీ దానికి ఇలాంటి బార్డర్స్ తోటి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్లో తీసుకోవచ్చు. ఇందాక ఏవైతే మనం మల్టీ కలర్ బ్లౌజెస్ చూస్తూ ఉంటామో అలాంటివి కూడా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంది ఈ బార్డర్ అంతా కూడా తీసుకుంటే, ఇది వచ్చేసి మనకి శారీకి సరిపోయేలాగా 9 మీటర్స్ బార్డర్ దొరుకుతుందండి. దీని మీద చూస్తూ ఉంటే కనుక ఇటు పర్ల్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ హెవీగా ఈ మల్టీ కలర్లో కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివే బార్డర్స్లో మనకి ఇంకొంచెం హెవీగా ఉన్న బార్డర్ కావాలి అనుకుంటే, సింపుల్గా వర్క్ మాత్రమే హెవీగా కాకుండా బార్డర్ కూడా ఇంకొంచెం బ్రాడ్గా ఉండేది కావాలంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో చూడొచ్చు. దీనిలో కూడా ఏంటంటే మనకి మల్టీ కలర్స్ ఇచ్చేసారు. ఇందాక మనం చూసిన దానికంటే కూడా కొంచెం బార్డర్ కూడా పెద్దగా ఉంది కాబట్టి కొన్ని శారీస్కి హెవీగా బార్డర్స్ కావాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మరో స్టాల్కి వచ్చేసామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ఆషాఢం శ్రావణం కోసం కలిపి పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి పట్టు శారీస్ అండ్ ప్యూర్ సిల్క్ శారీస్లోని వెరైటీస్ అండి. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కనుక కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళే కాకుండా కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే టైప్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో శారీస్ తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి మరూన్ అండ్ గ్రీన్ కలర్ కూడా ఇచ్చేసేసి కొంచెం డార్కర్ గోల్డ్ షేడ్ని ఇక్కడ ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇది కొంచెం సింపుల్గా ఉంటూ ఉంటాయి, అంటే హెవీ పార్టీ వేర్ కాకుండా మామూలు పూజల వరకు అలాంటి వరకు మనం ఇలా తీసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్లో తీసుకుంటే కనుక మనం ఎక్కువ పెళ్ళిళ్ళకి ఈ కలర్ కాంబినేషన్లో చూస్తూ ఉంటాం కదా, ఈ టైప్ ఆఫ్ శారీస్ని కూడా మనం తీసుకోవచ్చు. సో ఆషాఢ మాసం ఇంకా శ్రావణ మాసం వచ్చింది అంటే కనుక ప్రతివారం ఏదో ఒక పూజ అట్లా ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి శారీస్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇదంతా వచ్చేసి మనకి ఆఫ్ వైట్కి మరూన్ కలర్ మిక్స్లో ఇచ్చారనమాట. పళ్ళు తీసుకుంటే కొంచెం హెవీ పళ్ళు లాగా ఇచ్చేసేసి టిష్యూ తోటి మనకి కడ్డీ బార్డర్స్ అనేవి కొంచెం హెవీగా ఇచ్చారు. మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. అండ్ త్రూఅవుట్ శారీ అంతా చూస్తూ ఉంటే కనుక మనకి ఇలాంటి ఫ్లారల్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక శారీని ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కనుక గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. బాడీ మొత్తం కూడా గ్రీన్ కలర్లో మనకి సన్నటి లైన్స్ స్ట్రైప్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దానిలోనే మనకి పీకాక్ లాంటి బూటీస్ లాగా తీసుకున్నారనమాట. ఒక్కొక్క దగ్గర మనకి మధ్య మధ్యలో రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అట్లా ఆల్టర్నేట్గా ఇస్తూ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా ఆ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. ఇక పళ్ళు దగ్గరికి వస్తే కనుక పళ్ళు వచ్చేసి మొత్తం బేస్ అంతా కూడా పింక్ కలర్లో డిజైన్ చేశారు. దాన్ని కొంచెం పైతని స్టైల్ని ఇందులో పెట్టినట్టుగా మనం చూడొచ్చు
తీసుకోవచ్చండి. ఎందుకంటే బేస్ అంతా కూడా మనకి గోల్డ్ మిక్స్ అనేది ఎక్కువగా వస్తూ దాని మీద ఈ వర్క్ అంతా కూడా చక్కగా ఎలివేట్ అవుతూ వస్తుంది కదా. కలర్ కాంబినేషన్ కూడా మనకి ఎక్కువగా పైథనీ స్టైల్స్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్యాటర్న్లో మనకి పళ్ళుని డిజైన్ చేశారనమాట. అదే పళ్ళుకి అటు ఇటు కొంచెం బార్డర్స్ లాగా చూస్తూ ఉంటే కనుక సింపుల్గా ఒక చక్ర ప్యాటర్న్ తీసుకున్నారు, మధ్యలో ఒక పద్మం టైప్లో ఇచ్చేసారనమాట. ఈ ప్యాటర్న్స్లో కూడా మనం శారీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ మనం ఇంకో శారీని చూడాలంటే ఈ కాంబినేషన్లో చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్లో విత్ బ్లాక్ తెలుస్తుంది. శారీ అంతా కూడా మనకి ఎక్కడ ప్లెయిన్గా లేకుండా మొత్తం ఓవరాల్గా మనకి డిజైన్ అంతా కూడా ఇచ్చేసారనమాట. గోల్డ్ తోటి బూటీస్ లాగా అనేదానికంటే కంప్లీట్గా క్రీపర్స్ లాగా ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. ఇక పళ్ళు దగ్గరికి వస్తే కనుక మనకి ఈ ప్యాటర్న్లో మనకి పళ్ళుని డిజైన్ చేశారండి. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వాటిలోనే కొంచెం సాఫ్ట్గా ఉండే శారీస్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇదంతా వచ్చేసి మంచి బొక్క కలర్ కనిపిస్తుంది కదా, ఆ కలర్కి మనకి గోల్డ్ కలర్ తోటి ఈ టిష్యూ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. ఈ ఒక్క షేడ్కి మనకి ఈ లీఫ్ ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట. మొత్తం బూటీస్ అంతా కూడా లీఫ్ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటాయి. త్రోట్ శారీ అంతా మనకి ఇదే ప్యాటర్న్లో డిజైన్ చేయడం అనేది మనం చూడొచ్చు. ఇక పళ్ళు దగ్గరికి వస్తే కనుక మనకి పళ్ళుని కూడా ఇలా డిజైన్ చేశారండి. అంటే శారీలో ఎలా అయితే మనకి బూటీస్ అంతా కూడా ఒక సీక్వెన్స్లో ఒక లైన్లో వెళ్తున్నాయి అలానే ఇచ్చేసి మధ్యలో వచ్చేసి ఇలాంటి గోల్డెన్ బార్డర్స్ని ఇచ్చేయడం వల్ల ఏంటంటే మనకి పళ్ళు ఎలివేట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట శారీ నుంచి కొంచెం డిఫరెంట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఈ శారీలోని ప్రత్యేకత ఏంటి అంటే ఒక సైడ్ బార్డర్ అంతా కూడా మనకి సింపుల్గా గోల్డెన్ బార్డర్ సన్నగా కనిపిస్తుంది. మరో సైడ్ చూస్తూ ఉంటే కనుక ఆల్మోస్ట్ నీస్ దగ్గర నుంచి కింద వరకు కూడా మనకి ఇలాంటి టిష్యూ మిక్స్లో మనకి ఈ ఫ్యాబ్రిక్లో ఇచ్చారండి. ఇలా తీసుకోవచ్చు అనమాట. ప్యూర్ సిల్క్స్లోని శారీస్ కావాలి అంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. శారీ ఇంత ప్లెయిన్గా ఉంది కాబట్టి మనం దీనికి డిజైనర్ బ్లౌజ్ని ఇచ్చేసి మనం శారీని ఎలివేట్ చేయించుకోవచ్చు అండి. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలి, వేరే వేరే కాంబినేషన్స్లో కావాలి అంటే కూడా మనకి దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఎల్లో కలర్కి సింపుల్గా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. ఓన్లీ బార్డర్స్ వరకే మనకి ఆ పింక్ కలర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా పళ్ళులో చూస్తే కనుక పళ్ళులో కొంచెం డామినేటింగ్గా డబుల్ షేడ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్ అంతా కూడా మనకి పళ్ళులో మాత్రమే ఈ వీవింగ్ అనేది ఇచ్చారండి. దీనిలోని కూడా బుటీస్ చూస్తూ ఉంటే కనుక మనకి కొంచెం లీఫ్ షేప్ని ఇన్వర్ట్ చేసినట్టుగా కనిపించి దీని లోపలే మనకి కొంచెం ఫ్లారల్ డిజైన్ అనేది ఇచ్చేసారనమాట. సీజన్ అంతా కూడా నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి ఆ టైంలో కావాలి అనుకుంటే కనుక మనం ఈ కైండ్ ఆఫ్ శారీస్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కలంకారీ ప్రింట్స్ అండి. ప్యూర్ సిల్క్స్ మీద కలంకారీ ప్రింట్స్ కావాలి అంటే కనుక మనం హ్యాండ్ పెయింటింగ్లో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అండి. సో ప్యూర్ సిల్క్స్ మీద మనకు కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి గణేష డిజైన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా ఇచ్చేసి పైన అంతా కూడా మనకి నార్మల్ కలంకారీ డిజైన్స్లో ఎట్లా అయితే పీకాక్స్ ఉన్నాయి, మధ్య మధ్యలో క్రీపర్స్ ఉన్నాయి, అలా కావాలి అంటే కనుక అలా ఇచ్చేసి ఓన్లీ పళ్ళులో మాత్రమే ఇలా ఎలివేట్ చేశారు. అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ లానే వచ్చిందండి. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకున్నాను అనమాట. అంటే శారీలో ఎలా అయితే రన్నింగ్ బ్లౌజ్ లాగా వస్తూ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి అదే విధంగా తీసుకున్నారు. సో ఇప్పుడు మనం టస్సర్ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ హ్యాండ్ పెయింటింగ్ చూస్తున్నాం కదా. ఇక్కడ కూడా మనం ఇందాక చూసినట్టుగానే మనకి సింపుల్గా క్రీపర్స్ ఇచ్చేసారు, మధ్య మధ్యలో పీకాక్ స్టైల్లో ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చేసి కిందంతా కూడా చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ప్యాటర్న్ అంతా కూడా ఒక పల్లకిలో పెళ్లి కూతురు వెళ్తుంది, వాళ్ళు మోసే వాళ్ళందరూ ఇలా వెళ్తున్నారు అన్నట్టు మనకి ఈ ప్యాటర్న్లో కనిపిస్తుందండి. ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ ప్యూర్ సిల్క్లో వచ్చిందండి. దీనికి కూడా కలంకారీ ప్రింట్ తోటే ఇచ్చారనమాట. పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ కడ్డీ డిజైన్ వచ్చేసారు. మిగతా అంతా కూడా మనం శారీ చూస్తూ ఉంటే కనుక అక్కడ మర్మైడ్స్ని చూడొచ్చు. మనకి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినట్టుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మనం విజయదశమి టైంలో చూస్తూ ఉంటాం కదా అమ్మవారి ఫేస్, దాన్నే మనకు ఒక సన్ షేప్లో తీసుకున్నారు. సో ఈ ప్యాటర్న్స్లో మనకి శారీస్ ఉన్నాయండి. సో ప్యూర్ సిల్క్స్ కావాలి లేదంటే కనుక పట్టులోనే డిఫరెంట్ వెరైటీస్ కావాలి అనుకుంటే కనుక ఈ స్టాల్లో ఉన్న మరింత కలెక్షన్ని మీరే చూసేసేయచ్చు.
మరో స్టాల్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి. రెగ్యులర్గానే ఉన్నాయి కదా డ్రెస్ మెటీరియల్స్, ఇందులో ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారేమో. ఇందులో ప్రత్యేకత ఏంటి అని అంటే మనకి నార్మల్గా డ్రెస్ మెటీరియల్స్ మీద మనం ఇలాంటి డిజైన్స్ చూడంగానే ఇదర్ హ్యాండ్ పెయింటింగ్ అనుకుంటాం, లేదంటే కనుక థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందేమో అనుకుంటాం కదా. కాకపోతే దీని ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్సేనండి. అంటే ఒక ఫ్యాబ్రిక్ మీద మరొక ఫ్యాబ్రిక్ని ఇలా ప్యాచెస్ లాగా తీసుకొని మనకి ఇలా డిజైన్ చేస్తున్నారు అనమాట. సో అది వైట్ కలర్లో తీసుకున్నా, లేదంటే ఏ కలర్లో తీసుకున్నా, ఇప్పుడు బేస్ అంతా కూడా పింక్ కలర్ తీసుకున్నారు. దీని మీదకి ఎలాంటి మనకి లీఫ్ డిజైన్ కావాలన్నా, క్రీపర్స్ డిజైన్ కావాలన్నా, లేదంటే కనుక ఫెదర్స్ డిజైన్ కావాలన్నా, ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ అన్నీ కూడా ఫ్యాబ్రిక్స్తోనే వస్తున్నాయండి. సో అలా చూసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా రన్నింగ్ మోడల్లా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో బార్డర్స్ లాగా తీసుకున్నా కూడా మనకి ఫ్యాబ్రిక్నే మనకి చిన్న చిన్న ప్యాచెస్ లాగా తీసుకున్నారండి. మిగతా అంతా కూడా వులెన్ థ్రెడ్ తోటి వర్క్ అంతా కూడా వచ్చిందనమాట. సో మనం కావాలంటే ఇలా కూడా ప్రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. మనకి దుపట్టా మీద కూడా అదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. డ్రెస్లో వచ్చిన డిజైనే దుపట్టా మీద కూడా కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఇందాక ఏదైతే వైట్ మీద మనకి పింక్ అండ్ బ్లూ కలర్ విత్ పర్పుల్ స్టెమ్స్ లాగా వచ్చినాయో దాన్నే మనం ఇప్పుడు దుపట్టాలో తీసుకుంటే కనుక దుపట్టాలో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అలాంటి ఫ్యాబ్రిక్ ప్యాచెస్ తోటే మనకి దుపట్టాను కూడా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అలాంటి వాటిలోనే డిఫరెంట్ కలర్స్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. అంటే ఇందాక మనం చూసిన దానికి ఇప్పుడు దానికి వేరియేషన్ అంటే దీనిలో ఏంటంటే మనకి ఇలాగ గొలుసు కట్టులాగా ఏదైతే ఈ వర్క్ అంతా కూడా వస్తుందో, చైన్ లాగా వస్తుందో అదంతా కూడా థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేశారండి. మిగతా అంతా కూడా ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చేసి దాన్ని కూడా మనకి ఫ్యాబ్రిక్తోనే కవర్ చేసి కొంచెం కొత్తగా కనిపించేలాగా ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న డ్రెస్ కనుక మనం చూస్తూ ఉంటే ఇదంతా కూడా మనకి వులెన్ థ్రెడ్ తోటి హైలైట్ చేస్తూ ఎంబోస్డ్ డిజైన్ లాగా మనకి ఇచ్చినట్టు మనం చూడొచ్చు. మిగతా అంతా కూడా ఏంటంటే ఫ్రెంచ్ నాట్స్ వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. బ్లాక్తో ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా మనకి ఫ్రెంచ్ నాట్స్ లాగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అలాంటిదే ఇంకొక ప్యాటర్న్ తీసుకుంటే కనుక వైట్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్లో తీసుకోవచ్చు. దీనిలో కూడా ఏంటంటే ఎంబోస్డ్ డిజైన్ అంతా కూడా మనకి వులెన్ థ్రెడ్తో ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ దీన్ని చూస్తూ ఉంటే కనుక ఇదంతా కూడా డ్యూయల్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా. ఇందులో యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా మనకి ప్యాచెస్ లాగా వచ్చినాయండి. అంటే లోపల నుంచి డిఫరెంట్ ప్యాచెస్ ఇచ్చినట్టు అనమాట. సో కట్ వర్క్ డిజైన్స్ మనం ఎన్నో చూస్తూ ఉంటాము. అలాంటి వాటిల్లోనే మనకి ఫ్యాబ్రిక్తోనే ఉన్నవి కావాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇలాంటి దానిలోనే మరో ప్యాటర్న్ వచ్చేసి మనం ఈ కలర్ కాంబినేషన్లో తీసుకోవచ్చు అండి. అంటే లైట్ ఎల్లో కలర్, వెరీ లైట్ ఎల్లో కలర్కి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇలా డిజైన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇలాంటి ఫ్లవర్ ప్యాచెస్ ఉన్నవి కావాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. దీనిలో ఏంటంటే మనకి డ్రెస్ మెటీరియల్లోనే కాదండి, బాటమ్కి కూడా కొంచెం వరకు మనకి వర్క్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో వీటిని మనం ప్యారలల్స్లో లేదంటే కనుక సెమీ పటియాలాస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. దుపట్టాలో కూడా మనకి ఇలాంటి ఫ్లారల్ డిజైన్ తోటి ప్యాచ్ వర్క్ తోటి మొత్తం హైలైట్ చేశారనమాట దుపట్టా మొత్తాన్ని కూడా. ఇందులోనే మనం ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా చూడొచ్చండి. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి బ్లాక్ కలర్కి బేజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకొని మరొక బ్యూటిఫుల్ పీస్ని ఇక్కడ డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. ఈ ప్యాటర్న్లో తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ స్టెమ్స్ లాగా యూజ్ చేసిందంతా కూడా మనకి కాడల్ లాగా వచ్చిందంతా కూడా థ్రెడ్ తోటి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫ్లారల్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో వచ్చేసి ఫ్యాబ్రిక్ని తీసుకొని మనకి ఇలా ప్యాచెస్ లాగా చేశారు. అండ్ దీనిలోనే ఏంటంటే దుపట్టా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అంతే గ్రాండ్గా ఇవ్వడం వల్ల ఏంటంటే డ్రెస్కి వచ్చేసి మంచి డిగ్నిఫైడ్ లుక్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సో ఈ షాప్లో ఉన్న కలెక్షన్ మొత్తాన్ని చూసేసేయండి. సో ఇక్కడ ఇంకొక ఎక్స్క్లూజివ్లీ కలంకారీ డిజైనర్ స్టాల్ కనిపిస్తుందండి. మరి ఇందులో కనుక మనం చూస్తూ ఉంటే ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనకి కొంచెం కాటన్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారనమాట. ఇందాక మనం ప్యూర్ సిల్క్లో కలంకారీ చూసాం కదా, అలా కాకుండా మనం ఇప్పుడు ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే కనుక హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే మనకి ఈ ప్యాటర్న్లో తెలుస్తుందండి. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే బేస్ అంతా కూడా ఒక ఆలివ్ గ్రీన్ కలర్ ఇచ్చేసారు. దాని మీద అంతా కూడా క్రీపర్స్ డిజైన్ అనేది తెలుస్తుంది. ఇక పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి శ్రీకృష్ణ ప్యాటర్న్ లాగా తెలుస్తుందండి. ఈ ప్యాటర్న్లో ఇచ్చారు కదా. అండ్ ఫైనల్గా వచ్చేసి కొంచెం డిజైనర్ కలెక్షన్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ హ్యాండ్ పెయింటింగ్ శారీస్ అండి. వీటిలో కూడా మనకి బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇలాంటివి మనకి శారీలో కాదు, డ్రెస్ ఏదైనా ప్లెయిన్ తీసుకొని లేదంటే సింపుల్ కుర్తీ తీసుకొని దాని మీదకి కలంకారీ దుపట్టాస్ కావాలి అంటే కూడా మనం తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ వచ్చేసి మనకి దుపట్టాస్ వరకు కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. బాడీ అంతా కూడా దుపట్టాకి చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ప్యాటర్న్లో బేస్ అంతా కూడా రెడీ చేసి ఇలాంటి క్రీపర్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ ఇంకొక పక్క బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక మనకు ఒక లోటస్ ఫ్లవర్ లాంటిది ఇచ్చారు కదా. ఇదే మనకి రెండు
పక్కల కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే రెండో పక్క కూడా దుపట్టాకి మనకి యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ అనేది ఇవ్వడం మనం చూడొచ్చండి. సో ఇలాంటి వాటిలోనే ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే సింపుల్గా ఇవి బ్లౌజ్ పీసెస్లా కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసి ఓన్లీ ఇలాంటి క్రీపర్ డిజైన్ వరకే ఉంటుందండి. మొత్తం ఫ్లారల్ డిజైన్ కావాలంటే ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ప్లెయిన్ శారీస్ తీసుకొని వాటికి బార్డర్స్ వేయించుకుంటుంటారు కదా, కలంకారీ బార్డర్స్ కావాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే కొంచెం హెవీగా ఉండే ప్యాటర్న్ కావాలి అనుకుంటే కనుక అంటే ఆల్మోస్ట్ నీస్ దగ్గర నుంచి కింద వరకు మనకి కలంకారీ డిజైన్స్లో కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి రెండు పక్కల డిజైన్స్ ఉన్నాయి కాబట్టి దీన్నే కట్ చేసుకొని మనం రెండు బార్డర్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక సైడ్ అంతా అంటే హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని శారీస్ దగ్గరికి వెళ్తే కనుక అంటే ప్లెయిన్ శారీస్ దగ్గరికి వెళ్తే కనుక శారీస్లో ఇప్పుడు కొంచెం ప్యూర్ సిల్క్స్లో చూస్తూ ఉంటే మనకి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇదంతా కూడా ఏంటంటే మనకి శారీ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి రివర్స్లో అంటే కాళ్ళ వైపుకి వచ్చేసరికల్లా ఈ కలంకారీ డిజైన్ అనేది తెలుస్తుంది. పైన చూస్తూ ఉంటే కనుక మనకి టిష్యూ కడ్డీ బార్డర్ అనేది ఇచ్చేసారనమాట. కిందంతా కూడా మనకి సింపుల్ డిజైన్ ఒకటి ఇచ్చేసారు, మిగతా అంతా కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకున్నారు. సో ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే నీస్ దగ్గర నుంచి కింద వరకు చూస్తూ ఉంటే కంప్లీట్గా ఇక్కడ ఈ కలంకారీ డిజైన్స్ అనేది తెలుస్తుంది. జనరల్గా కలంకారీ డిజైన్స్ అనగానే ఆర్గానిక్ కలర్స్ మిక్స్ చేసి మనకి న్యూమరస్ ప్యాటర్న్స్ అనేవి తెలుస్తుంటాయి కదా, ఫ్లారల్ ప్యాటర్న్స్లో ఉంటాయి కదా. దీనిలో అట్లా కాకుండా సింపుల్గా బ్లాక్ ఒకటే షేడ్ యూస్ చేసేసి మనకి ఇలా డిజైన్ చేశారండి. మరి ఇందులోనే కొంచెం ఇప్పుడు మనం సూపర్ నెట్ కానీ లేదంటే కోటాలో చూడాలంటే కనుక కోటాలో కూడా వచ్చేసాయండి. కోటాలో వచ్చేసి మనం ప్లెయిన్ శారీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు కలంకారీలో చూడాలంటే మనం ఈ ప్యాటర్న్లో చూడొచ్చు అనమాట. ఇదే ఇప్పుడు మనం పళ్ళు నుంచి చూస్తూ ఉంటే పళ్ళులో అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది ఇచ్చేసారండి. సో ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకి ఏంటంటే ఒక టెంపుల్ డిజైన్ అనేది కనిపిస్తుంది. కృష్ణ అండ్ అట్లాగే పక్కన గోపికలు ఆ టైప్లో మనకి ఈ డిజైన్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా మనం చూస్తూ ఉంటే కనుక సింపుల్ బార్డర్స్ కడ్డీ బార్డర్స్ లాంటివి ఇచ్చేసి కిందకు వచ్చేసరికల్లా ఇలాంటి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ డిజైన్ అనేది మనకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. సో వ్యూస్ చూసారు కదండి, ఈ కలెక్షన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి కలెక్షన్ అంతా మీకు కూడా కావాలి అనుకుంటే కనుక ఈ నేషనల్ సిల్క్ ఎక్స్పో అనేది 28th జూన్ స్టార్ట్ అయ్యి 6th జూలై వరకు ఉంటుంది. కాబట్టి ఎనీ టైం ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమగమంకి తప్పకుండా విచ్చేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.